10th క్లాస్లో ఉన్న ఇంగ్లీష్ సంబంధించి లెసన్స్ అన్నీ నేర్చుకున్నాం. అయితే మనకి టెక్స్ట్ బుక్ అనేది హనీకుంతో స్టార్ట్ అవుతుంది. ఇందులో లెసన్స్ అన్నీ నేర్చుకోవచ్చు. మనకి మొదటి లెసన్గా ఏమి ఇచ్చారంటే 3 క్వశ్చన్స్ అని ఒక లెసన్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ లెసన్ నేర్చుకునే ముందు మనం ఏం తెలుసుకోవాలి? బిఫోర్ యూ రీడ్ ఏం చదవాలి అనేది చూడండి. ఏ కింగ్ హ్యాస్ 3 క్వశ్చన్స్ అండ్ హీ ఈస్ సీకింగ్ ఆన్సర్ టు దెమ్. వాట్ ఆర్ ది క్వశ్చన్స్? డస్ ది కింగ్ గెట్ వాట్ హీ వాంట్? కింగ్కి 3 క్వశ్చన్స్ ఉన్నాయంట. ఒక రాజ్యంలో ఒక రాజుకి 3 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఆ క్వశ్చన్స్ అందరినీ అడగాలనుకుంటున్నారు. అయితే ఆ క్వశ్చన్స్ ఏంటి? డస్ ది కింగ్ గెట్ వాట్ హీ వాంట్? అసలు ఆ క్వశ్చన్ ద్వారా ఏం కావాలనుకుంటున్నారు అనే దాని గురించి లెసన్ మొత్తం నేర్చుకోవాలి. ఓకేనా? ద థాట్ కేమ్ టు ఏ సర్టెన్ కింగ్ దట్ హీ వుడ్ నెవర్ ఫెయిల్ ఇఫ్ హీ నీడ్ 3 క్వశ్చన్స్ 3 థింగ్స్. ఇప్పుడు రాజుకున్న ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అది కనుక ఈ రాజు అనేది తెలుసుకున్నట్లయితే తను ఎప్పుడు కూడా నెవర్ ఫెయిల్, ఎప్పుడు కూడా తను ఓడిపోడట, ఎప్పుడు కూడా తను సక్సెస్ అవుతాడంట. దీస్ 3 థింగ్స్ వేర్ వాట్ ఈస్ ది రైట్ టైం టు బిగిన్ సంథింగ్. ఏంటి ఆ 3 థింగ్స్ అంటే, వాట్ ఈస్ ది రైట్ టైం టు బిగిన్ సంథింగ్. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు బెస్ట్ థింగ్, అసలు బెస్ట్ టైం ఏంటి, ఆ సమయం మంచిదా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్, విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు. అసలు అతను ఎవరి మాటలు నమ్మాలి? ఎప్పుడు ఎవరు చెప్పిన మాటలని నమ్మేస్తూ ఉండాలా, లేకపోతే సమ్ టైంలో వీళ్ళ మాటలు నమ్మాలి, లేదంటే వాళ్ళు చెప్పేదే వినాలి, ఇలాంటి వీటికి ఏమైనా నమ్మొచ్చా అనేది. వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ. తను అన్ని పనులు ఉంటాయి కదా, అందులో ఏ పని చేయాలి, ఏది ఇంపార్టెంట్ పని, ఏ పని చేస్తే అది ఇంపార్టెంట్ అయ్యింది. ఇలా 3 క్వశ్చన్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సరైన సమయం ఏమిటి ఏదైనా చేయాలి అనుకుంటే. నెక్స్ట్ ఏంటంటే ఎవరి మాటలు నమ్మాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఏ పని చేస్తే మనకి లాభం వస్తుంది లేదా ఇంపార్టెంట్, మనం ఏ పని చేయాలి అనేది దాని గురించి రాజు తెలుసుకోవాలనుకుంటున్నారు. ద కింగ్ దేర్ఫోర్ సెండ్ మెసెంజర్ త్రూ అవుట్ హిస్ కింగ్డమ్ ప్రామిసింగ్ ఏ లార్జ్ సమ్ ఆఫ్ మనీ టు ఎనీవన్ హూ వోంట్ ఆన్సర్ దిస్ 3 క్వశ్చన్స్. అయితే రాజు ఏమనుకున్నారంటే, ఇందుకోసం ఈ రాజు దగ్గర ఉన్న 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఒక్కరికి, తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంపించారనమాట. పంపించి ఏం చేస్తారు? ప్రామిసింగ్ లార్జ్ సమ్ ఆఫ్ మనీ టు ఎనీవన్ టు వుడ్ ఆన్సర్స్ దిస్ 3 క్వశ్చన్స్. ఎవరైతే నాకు కావాల్సిన 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారో వాళ్ళకి సమ్ మనీ అనేది ఇస్తాను, ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్తున్నాను. నా 3 క్వశ్చన్స్కి ఎవరైతే ఆన్సర్ ఇస్తారో వాళ్ళందరికీ నేను మనీ ఇస్తాను. సో మెనీ వేస్ మ్యాన్ came to the king but they all answered these questions differently. చాలామంది వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ఇంకా రాజ్యంలో ఉన్న ఆరితేరిన పండితులు కానీ ఇంకా వీళ్ళందరూ వచ్చారనమాట. వాళ్ళందరూ వచ్చేసి ఇతనికి 3 క్వశ్చన్కి సంబంధించి చాలా డిఫరెంట్ వేలో తనకి ఆన్సర్స్ ఇచ్చారు. అవి ఏంటో చూద్దాం. ఇన్ రిప్లై టు ది ఫస్ట్ క్వశ్చన్ సమ్ సెడ్ ది కింగ్ మస్ట్ ప్రిపేర్ ఏ టైం టేబుల్ అండ్ దెన్ ఫాలో ఇట్ స్ట్రిక్ట్లీ. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అతను ఏమడిగాడు? వాట్ ఈస్ ది రైట్ టైం టు బిగిన్ సంథింగ్. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు కరెక్ట్ టైం అది కరెక్టేనా చేయడం అనే ఆలోచనకి ఏం ఆన్సర్ ఇచ్చారు అంటే, ఏమంటున్నాడు? ప్రతి రాజుకి ఏముండాలంట? ప్రిపేర్ ఏ టైం టేబుల్. ఫస్ట్ తను ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలంట. దాన్ని ఎలా ఫాలో అవ్వాలి? చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అనేసి చెప్పారు. ఓన్లీ ఇన్ దిస్ వే దే సెడ్ కుడ్ హీ డూ ఎవ్రీథింగ్ ఇట్స్ ప్రాపర్ టైం. అయితే ప్రతిసారి టైం టేబుల్ వేసుకోవడం, అది ఫాలో అవ్వడం, స్ట్రిక్ట్గా ఉండేలాగా చూసుకుని దాన్ని ఫాలో అవ్వడం అనేది అవుతుందా? అదర్ సెట్స్. సో కొన్ని టైమ్స్లో అది చేస్తూ ఉండడం వల్ల ఒక ప్రాపర్ టైంలో ఎప్పుడు కూడా అదేమవుతుంది? సక్సెస్ అవుతుంది అని కొంతమంది చెప్పారు. అదర్ సెట్ దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు డిసైడ్ ఇన్ ది అడ్వైస్ ది రైట్ టైం ఫర్ డూయింగ్ సంథింగ్. ప్రతిసారి కూడా రెండోది ఏంటి మనకి చెప్పారు? ఫస్ట్ దాంట్లోనే మనకి ఇంకా కొంతమంది అడ్వైస్ ఏమి ఇచ్చారంటే, చాలామంది దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు డిసైడ్ ఇన్ అడ్వాన్స్ ది రైట్ టైం ఫర్ డూయింగ్ సంథింగ్. ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదంట. ఇది నువ్వు చేసింది సంథింగ్, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది కరెక్ట్, ఇది కరెక్ట్ సమయం అని చెప్పడం ఎవరి వల్ల కూడా అవ్వదు అనేసి చెప్తున్నారు ఇంకొంతమంది. ద కింగ్ షుడ్ నోటీస్ ఆల్ దట్ వాజ్ గోయింగ్ ఆన్. అందరిని కూడా అందరూ చెప్తున్నారు కదా, వాళ్ళందరిలోని కూడా వాళ్ళు చెప్పేయని నోటీస్ చేస్తున్నాడు. అలా వింటూనే ఉంటున్నారు అనమాట అక్కడ రాజు. అయితే అవాయిడ్ ఫూలిష్ ప్లెజర్స్ అండ్ ఆల్వేస్ టు వాట్ ఎవర్
సీమ్డ్ అన్నెసెసరీ ఎట్ ది టైమ్. అయితే ఎవరైతే మనకి చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా వింటూనే ఉన్నాడు అనమాట రాజు. వింటూనే బట్ అదర్ సెడ్ దట్ ది కింగ్ నీడెడ్ ఏ కౌన్సిల్ ఆఫ్ ది వైస్ మెన్ హూ వుడ్ హెల్ప్ హిమ్ యాక్ట్ ఎట్ ది ప్రాపర్ టైం. అయితే ఏం చేయాలంటే మనం దగ్గర కౌన్సిలర్ ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, గ్రూప్ ఆఫ్ పీపుల్ చూసెన్ టు గివ్ అడ్వైస్ ఆర్ టు మేక్ రూల్స్. ఎవరైతే కౌన్సిలర్స్ మనకి కౌన్సిల్స్ ఉన్నారో అంటే పెద్దగా ఆరితేరిన వాళ్ళు ఉంటారు కదా, మనకి అన్ని తెలిసిన విషయాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కౌన్సిల్ అంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని తీసుకొచ్చి మనం యొక్క రాజ్యంలో పెట్టుకున్నట్లయితే వాళ్ళు చెప్తారంట మనకి ఏమని, ఇది కరెక్ట్ టైము, ఇది మీరు చేయాల్సిన పని టైము అని చెప్పేసి వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారంట. ఆ కౌన్సిల్ని తెచ్చుకున్నట్లయితే మనకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఏం చేయాలి, యాక్ట్ మనం ఏం చేయాలి అనేది ఒక ప్రాపర్ టైం వస్తే వాళ్ళు మనకి గుర్తు చేస్తారు అనేసి కొంతమంది చెప్పారు. దిస్ వాజ్ బికాస్ వన్ మ్యాన్ వుడ్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు డిసైడ్ కరెక్ట్లీ వితౌట్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ద రైట్ టైం ఫర్ ఎవ్రీ యాక్షన్. ఏ ఒక్కరికి కూడా ఇది కరెక్ట్ టైము అని చెప్పడం సాధ్యం అవ్వదు. అందరూ ఉన్నట్లయితే కనుక ఒక్కొక్క అభిప్రాయంలో మనం కూర్చుని చర్చించినట్లయితే కనుక ఇది మంచి టైము, ఒక ప్రాపర్ టైము, మనం ఏదైనా చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పగలము. అంతేగాని అందరూ లేకుండా ఒక్కరే మాత్రం చెప్పలేరు అనేసి చెప్తున్నారు. బట్ దెన్ అదర్ సెడ్ దట్ దేర్ వేర్ సమ్ థింగ్స్ విచ్ కుడ్ బి అర్జెంట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదా వెంటనే మనం ఆ పని చేయాల్సిన పని ఉంటుంది. అలాంటి అర్జెంట్ సమయంలో కూడా మనము కౌన్సిల్ని సంప్రదించాల్సి వస్తే మనకి ఏమవుతుంది, ఆ టైము అప్పుడు చేయాల్సిన పని ఆగిపోతుంది. అందుకని చెప్పేసి అలాంటి అర్జెంట్ సమయంలో ఏం చేయాలంట, దీస్ థింగ్స్ కుడ్ నాట్ వెయిట్ ఫర్ ది డెసిషన్ ఆఫ్ ది కౌన్సిల్. అలాంటి అర్జెంట్ సమయంలో మనం ఏం చేయాలి, కౌన్సిల్ని సంప్రదించడానికి టైం వేస్ట్ చేయకూడదు. ఇన్ ఆర్డర్ టు డిసైడ్ ది రైట్ టైం ఫర్ ది డూయింగ్ సంథింగ్ ఇట్ ఈస్ నెసెసరీ టు లుక్ ఇన్ టు ది ఫ్యూచర్. అయితే మనం ఏం చేయాలి అంటే ఇలా కౌన్సిల్ని అర్జెంటుగా సంప్రదించవలసి వచ్చినప్పుడు మన టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఏం చేయాలంట, ఎవరైతే ఫ్యూచర్ గురించి అధ్యయనం చేసి తెలుసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని మన రాజ్యంలో పెట్టుకున్నట్లయితే కనుక వెంటనే వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు అనేసి కొంతమంది చెప్పారు. అండ్ ఓన్లీ మెజిషియన్స్ కుడ్ డూ దట్. అలా ఎవరు చెప్పగలరు, ఫ్యూచర్లో మనకి ఆలోచించి చేసి ఇలాంటివి ఒక మెజిషియన్స్ మాత్రమే ఇలాంటివి చేయగలరు. ద కింగ్ దేర్ ఫోర్ వుడ్ హ్యావ్ టు గో టు మెజిషియన్స్. సో కింగ్ ఏం చేయాలట, ఇప్పుడు ఆ మెజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట, నాకు ప్రాపర్ టైం మీరు చెప్పడం కోసం మీరు నా రాజ్యంలో ఉండాలి అని చెప్పి వాళ్ళని అడగడం మంచిది అని అక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరిగింది. అయితే ఇన్ దేర్ ఆన్సర్స్ టు ది సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు వరకు ఫస్ట్ క్వశ్చన్ అయింది కదా, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. సమ్ సెడ్ ద people most necessary to the king were he counselors, others said the priest, a few others chose the doctors, and yet they said that his soldiers were the most necessary. ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారు, విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు. అసలు ఎవరు మాటలు నమ్మాలి అనే దానికోసం ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ గురించి వచ్చారనమాట. ఫస్ట్ క్వశ్చన్ అంతా మెజిషియన్ కలవండి అని ఇచ్చేశారు, లాస్ట్కి వచ్చేసి సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎవరి మాటలు వినాలి అన్నప్పుడు ఏం చెప్పారు అంటే, సెడ్ దట్ ది పీపుల్ మోస్ట్ నెసెసరీ టు ది కింగ్ వేర్ హిస్ కౌన్సిలర్స్. ఎవరైతే మెంబర్ ఆఫ్ ది కౌన్సిల్, మనం ఎవరైతే అధినేతలు ఉన్నారని చెప్పాము, ఇప్పుడు కౌన్సిల్స్ వాళ్ళ పైన ఉంటారు కదా కౌన్సిలర్స్, వాళ్ళు చెప్పిన మాటలు ఖచ్చితంగా నమ్మాలి అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ద ప్రేస్ట్, ఎవరైతే పంతులు పూజారులు ఉంటారు కదా వాళ్ళ మాటలు నమ్మాలి అని చెప్తున్నారు. ఏ ఫ్యూ అదర్ చూస్ ది డాక్టర్స్, లేదు ప్రతిదీ తెలిసిన డాక్టర్ అయితే కనుక వెంటనే రియాక్ట్ అయ్యి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు చూసుకుంటాడు కదా, అందుకని డాక్టర్ మాటలు నమ్మాలి అని చెప్తున్నారు. అలాగే దే వెట్ అదర్ సెడ్ దట్ హీ సోల్జర్స్ వేర్ ది మోస్ట్ నెసెసరీ. ఇంకా ఏంటి అంటున్నారంటే, ఎవరైతే మనల్ని కాపాడే సైనికులు ఉన్నారో వాళ్ళ మాట ఎక్కువగా నమ్మాలి, వాళ్ళ మాట ఎక్కువ వినాలి అని కొంతమంది చెప్తున్నారు. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మెజిషియన్స్ అని చెప్పారు, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనల్ని కాపాడే సైనికులు, డాక్టర్లు, పూజారులు, నెక్స్ట్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మాటలను అందరినీ నమ్మాలి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ టు ది థర్డ్ క్వశ్చన్, సమ్ సెడ్ సైన్స్, అదర్ చూసెన్స్ ఫైటింగ్, అండ్ వెట్ అదర్ రిలీజియన్ వర్షిప్. అయితే థర్డ్ క్వశ్చన్ మనకి ఏమొచ్చేసింది, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ. తను ఏం చేయాలి, అసలు ఏది చేస్తే అది మనకి సక్సెస్ని ఇస్తుంది, నేను చేయాల్సిన ముఖ్యమైన కర్తవ్యం ఏంటి అని అడిగారు. దానికి ఏం ఆన్సర్ ఇచ్చారంటే, సన్సెట్ సైన్స్, ఏం చేయాలి, మనకి సైన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద మనం కనిపెట్టే ఉద్దేశంలో ఏదైనా చేయాలి అన్నారు. నెక్స్ట్ ఫైటింగ్, యుద్ధం చేసినట్లయితే కనుక మన రాజ్యాన్ని కాపాడుకుని
బాగుంటాం కాబట్టి మనం యుద్ధం నేర్చుకోవాలి అనేసి అంటారు. బట్ అదర్ రిలీజియన్స్ వర్షిప్, మనం మతపరంగా కూడా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మనం సక్సెస్ అనేది ఉంటుంది అని థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. అయితే యాజ్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్స్ వేర్ సో డిఫరెంట్, ద కింగ్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ గేవ్ టు నో రివార్డ్. అయితే కింగ్ అసలు వీళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎవరైనా ఇచ్చారో అనుకున్నారంటే అసలు సాటిస్ఫై అవ్వలేదు అనమాట. చాలామంది ఆన్సర్స్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. అయితే కింగ్ మాత్రం ఆ ఆన్సర్స్కి అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన రివార్డ్స్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇన్స్టెడ్ he decided to seek the advice of the certain hermit who was widely known for his wisdom. అయితే ఏమనుకున్నాడంటే ఈ రాజు ఏమనుకున్నారంటే ఎవరైతే ముని యోగులు ఉంటారు కదా, మునుల్ని కలిసి లేదా ఋషుల్ని కలిసి ఈ ఆన్సర్స్ అని అడుగుతాను, నేను వాళ్ళని అడిగి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానం పొందుకుంటాను అని చెప్పేసి హెర్మెట్ని కలవడానికి రాజు వెళ్దాం అనుకుంటారు. వీళ్ళ దగ్గర ఆన్సర్స్ దొరకలేదు కాబట్టి ద హెర్మెట్ లీవ్డ్ ఇన్ ది వుడ్ విచ్ హీ నెవర్ లెఫ్ట్. అతను హెర్మెట్ అనేవాళ్ళు ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ నెక్స్ట్ షిసాను అక్కడ ఎవరు ఉండరు చూడడానికి, బట్ సింపుల్ పీపుల్ అండ్ సో ది కింగ్ పుట్ ఆన్ ది ఆర్డినరీ క్లాత్స్ బిఫోర్ హీ రీచ్డ్ ది హెర్మెట్ హంట్. ది కింగ్ లెఫ్ట్ హీ నో హార్స్ విత్ హిస్ బాడీ గార్డ్స్ అండ్ అలానే ఇంకా హెర్మెట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు కదా రాజు. అయితే ఆ రాజు ఎవరైతే హెర్మెట్ ఉంటాడో యోగి ఉంటాడో ఆ యోగి ఏం చేస్తారంటే సాధారణమైన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాడు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వరన్నమాట. అందుకని రాజు ఏమనుకుంటాడంటే నేను సాధారణమైన మనిషిలోనే వెళ్ళాలి అని చెప్పి ఏం చేస్తారంటే తన క్లాత్లన్నీ కూడా ఒక ఆర్డినరీ పర్సన్ ఎవరైతే ఎలాంటి బట్టలు యూజ్ చేస్తారో అలాంటి బట్టలు ధరించుకుని, అలానే తన యొక్క గుర్రం ఉంటుంది కదా అది కూడా పక్కన వదిలేసి తన బాడీ గార్డ్ను కూడా బయట పెట్టేసి ఆ హెర్మెట్ ఉన్న పూరు గుడిసె దగ్గరికి ఈ రాజు ఏం చేస్తాడంటే కాలినడకన సాధారణమైన మనిషిగా వెళ్తారనమాట. యాజ్ ది కింగ్ కేమ్ నియర్ ది హెర్మెట్ హంట్, ఇలా ఒక్కడే ఈ యొక్క ఎవరైతే హెర్మెట్ ఉన్నాడో తన దగ్గరికి తను ఉండే నివాస స్థలమైన పూరు గుడిసె దగ్గరికి రావడం జరుగుతుంది. అయితే ఈ సాది హెర్మెట్ డిగ్గింగ్ ది గ్రౌండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హంట్. అయితే ఈ హెర్మెట్ ఏం చేస్తాడంటే మట్టి ఉంటుంది కదా, మట్టికి మనం చూడండి ఏదైనా పాదులు కప్పెట్టాలన్నా లేదంటే ఏదైనా మొక్కలు చిన్న మొక్కలు కప్పెట్టాలన్నప్పుడు ఏం చేస్తామంటే పైన ఉబ్బెద్దిగా ఉంచి ఆ పక్కన ఈ పక్కన గుంటలు తవ్వుతాం. అలా ఈ యొక్క హెర్మెట్ ఏం చేస్తాడంటే తన హట్ ముందు ఇదంతా కూడా గుంటలు తవ్వుతూ ఉంటాడు. హీ గ్రీటెడ్ ది కింగ్ అండ్ కంటిన్యూడింగ్. అయితే ద హెర్మెట్ వాజ్ ఓల్డ్ అండ్ వీక్ అండ్ హీ ఈజ్ వర్క్డ్, హీ బ్రీత్ హెవీలీ. అయితే ఈ యొక్క రాజు చూస్తాడనమాట, ఏంటి హెర్మెట్ ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఎందుకు ఈ గుంటలు తీస్తున్నాడు, సరే చూద్దామని చెప్పి చూసేసరికి ఆ యొక్క హెర్మెట్ ఎలా ఉంటాడంటే చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు కదా ముసలివాడిలాగా, వయసు అయిపోయింది, చాలా ముసలివాడు, చాలా కష్టపడుతున్నాడు, చాలా వీక్గా ఉన్నాడు. అలాగే తను పని చేస్తున్నప్పుడు తను చాలా హెవీగా బ్రీత్ అనేది చాలా హెవీగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ద కింగ్ వెంట్ అప్ టు ది హెర్మెట్ అండ్ సెడ్. అయితే కింగ్ ఏం చేశాడు, హెర్మెట్ దగ్గరికి వెళ్ళి చెప్పాడనమాట, ఏమనంటే ఐ హ్యావ్ కేమ్ టు యూ, నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే వైస్ హెర్మెట్ టు ఆస్క్ యూ టు ఆన్సర్ 3 questions. నాకు 3 questions ఆన్సర్ కావాలి. అవి ఏంటి అంటే హౌ కెన్ ఐ లెర్న్ టు డూ ది రైట్ థింగ్ ఎట్ ది రైట్ టైం. నేను ఏదైనా పని చేయాలనుకున్నాను అంటే అది రైట్, ఏదైనా పని ఉన్నప్పుడు అది కరెక్టేనా కాదా, నేను చేసే పని కరెక్ట్ అయిన సమయంలో అంటే రైట్ టైంలోనే చేస్తున్నానా లేదా, నేను ఏదైనా చేసినప్పుడు అది రైట్ టైం అనేది నేను ఎలా నేర్చుకోగలను, నాకు ఎలా తెలుస్తుంది అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ హూ ఆర్ ది పీపుల్ ఐ నీడ్ మోస్ట్, నాకు ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు నాకు అవసరమైన వాళ్ళు ఎవరు అనేది నాకు ఎలా తెలుస్తుంది. అండ్ వాట్ అఫైర్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్, నేను చేయబోయే పనిలో నాకెవరు అవసరం, నేను ఏ పని చేస్తే నాకు మంచిది, నేను చేసే పని నాకు ఇంపార్టెంటా కాదా అని నేను ఎలా తెలుసుకోగలను అని చెప్పి ఈ 3 questions నాకు ఆన్సర్ కావాలి అని హెర్మెట్ని అడగడం జరిగింది. అయితే ద హెర్మెట్ లిజన్ టు ది కింగ్, అలా
అక్కడున్న ముని ఏం చేస్తారంటే కింగ్ చెప్పిన మాటలని వింటారు. బట్ డిడ్ నాట్ స్పీక్, కానీ ఏమీ మాట్లాడు. హీ వెంట్ ఆన్ డింగింగ్, తను మాత్రం ఇప్పుడు ఏం చేస్తారు, ఆ యొక్క రాజు ఉన్నా సరే తను చేసే పని ఆపకుండా ఆ యొక్క గొంతులు అనేది తవ్వుతూ ఉన్నారు. యు ఆర్ టైర్డ్ సెడ్ ది కింగ్. అయితే అప్పుడు కింగ్ ఏం చెప్పాడంటే మీరు ఇప్పటికే చాలా అలసిపోయారు. లెట్ మీ టేక్ ది స్పేడ్ అండ్ వర్క్ ఇన్ యువర్ ప్లేస్. మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న స్పేడ్, అదే పార ఏదైతే ఉందో అది నాకు ఇవ్వండి అనేసి తీసుకుంటాడు. థ్యాంక్స్ సెడ్ ది హెర్మిట్. అలా అడిగినందుకు హెర్మిట్ ఏం చెప్తాడంటే థ్యాంక్ యూ అని చెప్పేసి గివింగ్ ది కింగ్ హిస్ స్పేడ్. అయితే ఆ హెర్మిట్ దగ్గర ఉన్న పార ఏం చేస్తాడంటే కింగ్కి ఇవ్వడం జరుగుతుంది. దెన్ హీ శాట్ డౌన్ ఆన్ ది గ్రౌండ్. తర్వాత హెర్మిట్ ఏం చేస్తాడు, ఆ పార అనేది రాజుకి ఇచ్చేసి అక్కడే కూర్చుండిపోతాడు అనమాట. వెన్ ది కింగ్ హ్యాండ్ డంగ్ 2 బెడ్స్. అయితే ఈ యొక్క కింగ్ ఏం చేస్తాడంటే మొక్కలు వేయడానికి ఉన్న గుంతల్ని మనం బెడ్స్ అని పిలుస్తామన్నమాట. డంగ్ 2 బెడ్స్ అలాంటివి తవ్వుతూ ఉంటాడు. హీ స్టాప్డ్ అండ్ రిపీటెడ్ హీస్ క్వశ్చన్స్. సడన్గా ఏం చేస్తాడంటే ఆ గుంతలు అనేవి తవ్వుతం అనేది ఆపేసి హెర్మెట్ని అడుగుతాడు, నేను అడిగిన క్వశ్చన్స్ మీరు ఇంకా ఆన్సర్స్ ఇవ్వట్లేదు ఏంటి అని. ద హెర్మెట్ గివ్ నో ఆన్సర్, కానీ ఏమీ మాట్లాడు. బట్ స్టూడ్ అప్ స్ట్రెచింగ్ అవుట్ హిస్ హ్యాండ్ ఫర్ ది స్పేడ్ అండ్ సెడ్ నో యూ రెస్ట్ అండ్ లెట్ మీ వర్క్. బట్ ద కింగ్ డిడ్ నాట్ గివ్ సమ్ ది స్పేడ్ అండ్ కంటిన్యూడ్ ది డింగ్. అయితే హెర్మెట్ అడుగుతాడు అనమాట, ఓకే ఇప్పటి వరకు నువ్వు కష్టపడ్డావు కదా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ స్పేడ్ నాకు ఇచ్చేసే, నేను నా గుంతలు అనేది తవ్వుకుంటాను అనేసి చెప్తారు. కానీ కింగ్ ఏం చేస్తాడంటే డిడ్ నాట్ గివ్ హిమ్, తనకి ఆ యొక్క స్పేడ్ని ఇవ్వడం అనమాట. ఇవ్వకుండా ఏదైతే పని ఉందో ఆ యొక్క గుంతలు అనేవి కంటిన్యూస్గా చేస్తూ ఉంటాడు అనమాట. 1 hour పాస్డ్. అలా 1 గంట గడుస్తుంది. దెన్ అదర్ ఇంకొక గంట గడుస్తుంది. ద సన్ వెంట్ డౌన్ బిహైండ్ ది ట్రీస్. పైన సూర్యుడు ఏమవుతున్నాడు, కిందకి దిగుతున్నాడు అనమాట. అంటే మనకి ఈవినింగ్ టైం అయిపోతుంది. అండ్ అట్ లాస్ట్ ది కింగ్ stuck the spade into the ground and said, I came to you wise men for an answer to my questions. రాజు చెప్తున్నాడు అనమాట హెర్మెట్ దగ్గరికి, ముని నేను వచ్చి చాలాసేపు అయింది, మీకు ఈ సాయం కూడా చేశాను, పైన సూర్యుడు కిందకు కూడా వచ్చేసాడు, లేట్ అవుతుంది, కానీ నేను నీ దగ్గరికి వచ్చిన విషయం నాకు ఇంకా ఆన్సర్ దొరకలేదు అనేసి. ఇఫ్ యూ గివ్ మీ నో ఆన్సర్ టెల్ మీ సో అండ్ ఐ విల్ రిటర్న్ హోమ్. మీరు నాకు ఆన్సర్ చెప్పనని మీరు అంటే కనుక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీరు ఖచ్చితంగా చెప్తాను అంటే ఉంటాను, ఏదో ఒక విషయం చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పడానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా అనేసి అడుగుతాడు. లేదు అంటే కనుక నేను వెళ్ళిపోతాను అనేసి చెప్తాడనమాట. హియర్ కమ్ సమ్వన్ రన్నింగ్ సెడ్ ది హెర్మిట్. అయితే సస్పెన్స్లో చెప్తాడనమాట ముని, ఏమనంటే హియర్ కమ్ సమ్వన్ రన్నింగ్, ఒకసారి చూడు మన ఎదురుగుండా ఒకరు పరుగు పెట్టుకుని వస్తున్నారు అనేసి హెర్మిట్ చెప్తాడనమాట. ఇక్కడితో మనకి పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోద్ది. అందులో మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది చూడండి. వై డిడ్ ది కింగ్ వాంట్ టు నో ఆన్సర్ టు 3 క్వశ్చన్స్. అసలు కింగ్ అనేవాళ్ళు కదా ఆన్సర్ చెప్పగలరా? వై డిడ్ ది కింగ్ వాంట్ టు నో ఆన్సర్ ది 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడు రాజు? సక్సెస్ అవ్వడం కోసం. మెసెంజర్ వేర్ సెంట్ త్రూ అవుట్ ది కింగ్డమ్. ఏ యొక్క మెసేజ్ అనేది తన యొక్క కింగ్డమ్ అంతా కూడా పంపించాడు? ఓకే, వెరీ గుడ్. టు అనౌన్స్ ది రివార్డ్ ఫర్ దోస్ హూ కుడ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఎవరైతే తను అడిగిన 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి రివార్డ్ ఇస్తానని చెప్తాడు.